హలో అందరికీ వెల్కమ్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీ ఫ్యూచర్లో జరిగే మీ బండికి కానీ కారుకి కానీ ఒక పెద్ద ప్రమాదం నుంచి మీరు బయటపడచ్చు. ఆ ప్రమాదం ఏంటి, ఎలా బయటపడాలి, అసలు ఎందుకు ఆ ప్రమాదం వస్తుంది మన వెహికల్స్కి అని మీరు అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటా. ముందుగా పాయింట్లోకి వెళ్ళిపోదాం. మనం పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టిస్తాం కదా, అది 100% పెట్రోల్ అని మీరు అనుకుంటున్నారా? అస్సలు కాదు. మనకే తెలియకుండా మన బండిలో మన ఫ్యూయల్ ట్యాంక్ లోకి ఒక సీక్రెట్ ఫ్యూయల్ ఎంటర్ అవుతుంది. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే పెట్రోల్ పంప్ నుంచే ఆ సీక్రెట్ ఫ్యూయల్ అనేది వస్తుంది. ఆ ఫ్యూయల్ ఏంటి అనే ప్రశ్న మీ అందరిలో ఉండొచ్చు. ఇది మన గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కొత్త ఫ్యూయల్, E20 పెట్రోల్. ఎక్కడ చూసినా E20 పెట్రోల్ అంటున్నారు. ఈవెన్ పెట్రోల్ పంప్స్ కి వెళ్ళినా గానీ E20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుందని బోర్డ్స్ పెడుతున్నారు. E20 పెట్రోల్ అంటే ఏంటి, అసలు ఎవరు వాడాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్. అసలు ఇది ఎలా తయారవుతుంది, దీని వల్ల మనకేంటి లాభం, గవర్నమెంట్ కి ఏం లాభం, గవర్నమెంట్ ఎందుకు పుష్ చేస్తుంది E20 పెట్రోల్ వాడమని, దాని గురించి డీటెయిల్ గా చెప్తాను, వినండి. ఫస్ట్ E20 పెట్రోల్ అంటే ఏందో చూద్దాం. E అంటే ఇథనాల్, 20 అంటే 20%. అంటే ఒక నార్మల్ 100% ఆఫ్ ఫ్యూయల్ ని తీసుకుంటే అందులో 80% నార్మల్ ఫ్యూయల్ ఉంటుంది, లైక్ పెట్రోల్ ఉంటుంది. మిగతా 20% అనేది ఇథనాల్ ఉంటుంది. ఆ E20 పెట్రోల్ మన ఇండియాలో తీసుకురావడానికి మన ఇండియాకి ప్రాబ్లం ఏమొచ్చింది అసలు? ఈ ప్రాబ్లం ఇండియా లోపల వచ్చింది కాదు, ఇండియా బయట వచ్చింది. అంటే మన ఇండియాలో పుట్టిన ప్రాబ్లం కాదు, ఇండియా బయట పుట్టిన ప్రాబ్లం. జియో పాలిటిక్స్ తెలుసు కదా మీకు. మన గ్లోబల్గా జరిగే పాలిటిక్స్ కానీ ఈ యుద్ధాలు, వార్స్ వల్ల ఒక చిన్న సినారియో చెప్తా, ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది, అందులో మన ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదు. మొన్న జరిగిన ఇరాన్ వార్ గురించి కూడా తెలుసు, అందులో మన ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదు. కానీ జియో పాలిటిక్స్ కానీ వరల్డ్ వార్ టెన్షన్స్ కానీ వీటి వల్ల క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ మన ఇండియా పైన పడుతుంది. ఎందుకంటే మన ఇండియా ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ మొత్తం ఫారెన్ కంట్రీస్ లోనే ఉంది. ఇండియాకి 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇండియాకి ఫారెన్ కంట్రీస్ మీదనే ఉంది. మళ్ళీ ఇంపోర్ట్ చార్జెస్ ఇలా చాలా ఉన్నాయి. మళ్ళీ ఏ వార్ జరిగినా గానీ మన ఇండియా ఎఫెక్ట్ అవుతుంది. మన ఇండియా అందుకే ఆలోచించి మన ఫ్యూయల్ ని మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు అని ఆలోచించింది. ఇలా వీళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెంచుకుంటూ పోయి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ని ఆపేయడం కానీ వరల్డ్ వార్ టైంలో కానీ చాలా ఇబ్బందులు మన ఇండియా ఫేస్ చేస్తుంది. ఇది ఫ్యూచర్లో ఇలానే కంటిన్యూ అయితే మన ఎకనామీ మీద దెబ్బ పడుతుంది. ఎకనామీ మీద ఎలా దెబ్బ పడుతుందంటే, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఆగిపోయినా కానీ ప్రైజెస్ పెరిగినా కానీ ఇంపోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. మనకి ఆ క్రూడ్ ఆయిల్ ఆగిపోతే మన ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది. మన ఇండియాలో ఎక్కువ శాతం ట్రాన్స్పోర్ట్ పైన బిజినెసెస్ నడుస్తున్నాయి. దానివల్ల ఎకనామీ దెబ్బతింటుంది. ఈ ఎకనామీ దెబ్బతింటుందని తెలుసుకొని ఈ రూట్ కాజ్ని కనిపెట్టి మన ఫ్యూయల్ని మనమే ఎందుకు తయారు చేసుకోకూడదని ఇండియా ఆలోచించి ఇథనాల్ బ్లెండింగ్ స్టార్ట్ చేసింది. ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటిదంటే లైక్ వర్షన్స్ లాగా అనుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ E5 అనే పెట్రోల్ వచ్చింది. అది 2023 నుంచే స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసింది, మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చినక్కడ E5 నుంచి E10కి మారింది. E10కి వచ్చింది. మన ఇథనాల్ పర్సెంటేజ్ పెంచారు. ఇప్పుడు ఈ E20ని 2030కి టార్గెట్ పెట్టుకుంది మన గవర్నమెంట్. 2030కి టార్గెట్ పెట్టుకొని ముందే అచీవ్ చేసేసింది. 2025 to 26లోనే E20 పెట్రోల్ వచ్చింది మనకి. అంటే ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చిందో ఆలోచించండి మీరు. పెట్రోల్ కంటెంట్ 20%కి తగ్గిపోయింది, 20% ఇథనాల్ యాడ్ అయింది. ఇది ఒక బయోఫ్యూయల్, అంటే బయోలాజికల్గానే తయారు చేయొచ్చు. దీన్ని తయారు చేయడానికి షుగర్ కేన్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడుతున్నారు. షుగర్ కేన్ కానీ మొక్కజొన్న కానీ ఇలా ఫుడ్ గ్రెయిన్ వేస్టేజ్ కానీ ఇలా బయో మెటీరియల్స్ నుంచి ఇథనాల్ అనేది తయారవుతుంది. దీనివల్ల ఎవరికి లాభం, మన గవర్నమెంట్కి ఎలా లాభం అంటే ఇంపోర్ట్ ట్యాక్సెస్ కానీ ఇంపోర్ట్ ఛార్జెస్ కానీ తక్కువైతాయి. దాంట్లో వచ్చిన లాభాలు అటు ఫార్మర్స్కి ఇటు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇలాంటి వార్స్ వల్ల టెన్షన్స్ ఉంటాయి. సరే బయోఫ్యూయల్ అంటున్నావు, ఆర్గానిక్ అంటున్నావు, మనమే తయారు చేసుకోవచ్చు అంటున్నావు, ఫార్మర్స్కి బెనిఫిట్ అంటున్నావు, ఎకనామీ డెవలప్ అవుతుంది అంటున్నావు. మరి ఈ ఫ్యూయల్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి? అన్ని బెనిఫిట్సే కదా. అంటే ఇక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యూయల్ మనము మన బైక్స్లో పోయించుకుంటాం కదా, మన బైక్స్ అసలు ఆ కంపాక్టబుల్ లేకుండా మనం ఎట్లా పోయించుకుంటాం? మన బండి అసలు E20కి కంపాక్టబుల్ లేదా అని ఎట్లా తెలుసుకుంటాం? ఒక పర్సన్కి జరిగిన ఇన్సిడెంట్ ఇది. నార్మల్గా అవగాహన లేకుండా E20 పెట్రోల్ని కొట్టించుకున్నాడు. రాత్రి కొట్టించుకొని బైక్ని పెడితే పొద్దుగల్లా కిక్ రాడ్ ఎంత టైట్ అయిందంటే అసలు కిక్ రాడ్ తోటి స్టార్ట్ చేయడానికి కిక్ రాడే బయటకు వస్తలేదు. అంటే అంత టైట్గా ఇంజన్ అయిపోయి మొత్తం ఇంజనే డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే అవగాహన, అవేర్నెస్ లేకుండా E20ని ఎవ్వరు కొట్టించుకోకూడదు. ఆ కంపాక్టబుల్ ఉన్న వెహికల్కి మాత్రమే E20 వర్తిస్తుంది, మిగతా వెహికల్స్కి వర్తించవు. ఆ కంపాక్టబుల్ ఉన్న వెహికల్స్ ఎలాంటివి అంటే 2023 తర్వాత వచ్చిన మోడల్స్ అన్ని గవర్నమెంట్ పర్మిషన్తో E20 కంపాక్టబుల్తోనే వస్తున్నాయి. ముందున్న బండ్లు, పాత బండ్లు, వాటికి E20 కంపాక్టబుల్ లేదు.
అండ్ మీరు చెక్ చేసుకోవాలనంటే ఫ్యూయల్ ట్యాంక్ పైన E20 అని రాసి ఉందని చూడండి, లేదంటే మీ డీలర్ని కానీ షోరూమ్ని కానీ కస్టమర్ కేర్ని కానీ కనుక్కోకుండా మీరు E20 మాత్రం పోయించుకోకండి. సార్ నాది పాత బండి, నాకు కంపల్సరీ E20 పెట్రోలే దొరుకుతుంది, నార్మల్ పెట్రోల్ దొరుకుతలేదు అని అంటే మీరేం చేయాలంటే రెగ్యులర్ సర్వీస్ సెంటర్ తోటి మానిటర్ చేసుకుంటూ ఉండి మీ మెకానిక్స్ తోటి ఇంజన్ కండిషన్ని చెక్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సిందే. మీ ఇంజన్ కొంచెం సేఫ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలా E20 పెట్రోల్ వాడడం వల్ల ఫ్యూయల్ కంటెంట్ ఏమైనా తగ్గిపోతుందా అని అంటే గవర్నమెంట్ ఒక రేటింగ్ ఇచ్చింది అన్నట్టు, ఫ్యూయల్ రేటింగ్. ఏ ఫ్యూయల్ మనకి బండిలోకి వాడాలి అనే ఒక రేటింగ్ అనేది ఫిక్స్ చేసింది. ఇది మీరు ప్రతి బంక్ లో కూడా చూడొచ్చు. RON అని ఉంటుంది, రీసెర్చ్ ఆక్టేన్ నంబర్. ఈ రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ ఫ్యూయల్ కంటెంట్ ని చెప్తుంది. ఈ ఫ్యూయల్ కంటెంట్ అనేది 95 కన్నా ఎబోవ్ ఉన్నా 95 ఉన్నా అది మంచి ఫ్యూయల్ వాడొచ్చు అని. అంటే నార్మల్ పెట్రోల్ కి 95 అనే RON ఉంటుంది. ఇథనాల్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో దానికి 108 ఉంటుంది. క్లియర్ గా బర్న్ అవుతుంది, స్మూత్ ఇగ్నిషన్ ఉంటుంది ఈ పెట్రోల్ లో కూడా. కాకపోతే ఒకటే థింగ్ ఏంటంటే మీరు మీ బైక్ మీకు కంపాక్టబుల్ లేదా చెక్ చేసుకోవాలి. అండ్ పాత బండ్లు ఉంటే కంపల్సరీ సర్వీసింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ప్రాపర్గా ఉండాలి, లేదంటే ఇంజిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మైలేజ్ తగ్గుతుందా ఈ ఫ్యూయల్ వాడడం వల్ల అంటే నార్మల్గా ఏవైతే కంపాక్టబుల్ ఉన్నాయో దాంట్లో మనం తక్కువ చూస్తాం మైలేజ్ డ్రాప్ అవ్వడం, కానీ కంపాక్టబుల్ లేని వెహికల్స్లో మాత్రం ఎక్కువ పర్సెంటేజ్ మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రైసెస్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ పెట్రోల్కి ఇథనాల్ పెట్రోల్కి డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ప్రైస్ ఉంటుంది. ఈ విషయం తెలియక చాలా మంది ఇథనాల్ అంటే ఏందో తెలుసుకోకుండానే పెట్రోల్ కొట్టించుకొని వాళ్ళ వెహికల్స్ ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ మీ బండి ఇథనాల్ కి కంపాక్టబులా లేదా అది ఆలోచించుకోండి. సెకండ్, ఇథనాల్ పెట్రోల్ నార్మల్ పెట్రోల్ అని కూడా ఆలోచించుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అనుకున్నా, మీ బండి ఒకవేళ ఇథనాల్ కి కంపాక్టబుల్ అయ్యి మీరు బండిలో పెట్రోల్ పోయించుకొని మీరు ఒక 10 days వాడలేరంటే అది ఇంకొక పెద్ద డ్యామేజ్ కి కారణం అవుతుంది. ఆ పెద్ద డ్యామేజ్ ఏంటంటే ఇప్పుడు ఇథనాల్ కి అట్మాస్ఫియర్ తోటి రియాక్షన్ అయ్యే నేచర్ ఉంది. అంటే ఇక్కడ ఒక ఫేజ్ సపరేషన్ అనే ప్రాసెస్ అవుతుంది. ఫేజ్ సపరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇథనాల్ ట్యాంక్లో 1/4 ఉందనుకోండి, 1/4 అంటే 3/4 ఆఫ్ ఎయిర్ ఉందనుకోండి. ఆ ఎయిర్ని ఫిల్అప్ చేయడానికి హ్యూమిడిటీ తోటి రియాక్ట్ అయ్యి హ్యూమిడిటీలో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ట్యాంక్లో పెడతారు. ఆ ట్యాంక్లో వాటర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కిందికి వెళ్ళిపోతాయి. వాటర్ కిందికి వెళ్ళిపోతే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారో ఫ్యూయల్ ట్యాంక్ కింద ఉన్న వాటర్ని ఫస్ట్ ఫ్యూయల్ పంప్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఫ్యూయల్ పైప్ లో నుంచి వాటర్ వెళ్తుంది. ఇక్కడ 2 డ్యామేజ్లు జరుగుతాయి. ఒకటి, మీ స్టార్టింగ్ ట్రబుల్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాటర్ స్టోరేజ్ ఉన్న దగ్గర మీకు రస్టింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇథనాల్ కంపాక్టబుల్ ఉన్న బైక్స్ ని మీరు ఎక్కువ రోజులు వాడతలేరంటే మీరు కంపల్సరీ 3/4 ఆఫ్ పెట్రోల్ ని ట్యాంక్ లో ఉంచాలి. ఎందుకంటే లెస్ ఎయిర్ ఉండడం వల్ల లెస్ ఫేజ్ సపరేషన్ అవుతుంది. అంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మీకు ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. పెట్రోల్ పోయించకుండా కొంచెమే ఉంచారనుకోండి, ఆ ఇథనాల్ కి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ వల్ల మీ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మీ ట్యాంక్ ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ గా ఇండియా ఫోకస్ చేసింది ఎందుకంటే మన ఫ్యూయల్ ని మనమే తయారు చేసుకోవాలి. అండ్ ఫార్మర్స్ కి కూడా దీనివల్ల లాభాలు వస్తాయి. ఇంతకుముందు షుగర్ కేన్ ఇవన్నిటిని మార్కెట్స్కి అమ్మేవారు కదా, ఇప్పుడు డైరెక్ట్ ఫ్యూయల్ మ్యానుఫ్యాక్చర్స్కే అమ్ముతున్నారు. ఫార్మర్స్కి ఒక అడిషనల్ ఇన్కమ్ లాగా కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒక బయోఫ్యూయల్ కాబట్టి మన నేచర్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ కాబట్టి మనకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, కార్బన్ ఎమిషన్ తగ్గుతుంది. అండ్ మనం బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. తగ్గిన ఇంపోర్ట్ కాస్ట్ నుంచి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయొచ్చు. అండ్ దీన్ని మనమే సొంతంగా తయారు చేసుకునే ఫోకస్ చేసుకోవచ్చు. ఇది అటు హార్డ్ అని చెప్పలేము, ఇటు యూస్ఫుల్ అని చెప్పలేము. ఇండియా లెవెల్ గా చూసుకుంటే వాళ్ళు ఎకనామీ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ లో లెవెల్లో బైక్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే మెకానిక్స్ తో చెక్ చేయించుకొని ఇది మాకు వద్దు అని అలిగేషన్ చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకు కావాలి, కమెంట్స్ లో చెప్పండి. అసలు E20 పెట్రోల్ కరెక్టేనా? ఈ E20 పెట్రోల్ వల్ల మన ఇండియాకి లాభం నిజంగా ఉందా? ఒకవేళ మీరు E20 పెట్రోల్ యూజ్ చేస్తున్నారట్టయితే మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి మీకు, అది కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా మీ కమెంట్స్ ని చదువుతాను. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏందో చెప్పనా, ఇప్పటిదాకా E20 గురించే మాట్లాడుకున్నాం కదా మనము, కానీ మన ఇండియా ఇదే స్టేజ్ లో E85 గురించి ఆలోచిస్తుంది. E85 అంటే 85% ఆఫ్ ఇథనాల్, పెట్రోల్ ఓన్లీ 15%. సో ఒక్కసారి ఆలోచించండి, E85 పెట్రోల్ వస్తే ఎలా ఉంటుందో అని. ఇప్పుడు టెక్నాలజీ బైక్స్ కావాలి, కానీ మన ఇండియా మాత్రం E85 తీసుకురావాల్సిందే అంటుంది, E85 వాడాల్సిందే అంటుంది, మ్యాండేటరీ కూడా చేస్తుంది. దీనివల్ల లాభమా నష్టమా మీరు ఆలోచించండి. ఇంత ఫాస్ట్ గా మన ఇండియా ఎందుకు ఇంత అప్గ్రేడ్ అవుతుంది పెట్రోల్ విషయంలో? ఇథనాల్ E85 గురించి నేను మీకు సపరేట్ వీడియో ఇంకొకటి చేస్తా. అంతవరకు ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. E20 పెట్రోల్ గురించి మీకు క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఈ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.